ప్రోగ్రామ్ విఘ్నేశ్వర సిల్క్స్ వారి చీర సింగారం మంతు బంగారం. చాలా మంది కాలేజ్ వెయిట్ చేస్తున్నారు. జనార్దన్ కాల్ చేస్తే బ్యూటిఫుల్ సారీస్ ఆన్ చేసుకుని నేను కూడా మీతో మాట్లాడి 2 రోజులే కానీ ఎన్నో రోజులు అయిపోయిన ఫీలింగ్ అనమాట. మరి ఏ మాత్రం లేట్ చేయకుండా ఇమీడియట్ గా కాలర్స్ ని తీసేసుకుందాం. హలో 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 హలో, నమస్తే అండి, మీ పేరు? హాయ్ సోనియా. హాయ్, మీ పేరు? నా పేరు భార్గవి. భార్గవి గారు ఎక్కడి నుంచి? వైజాగ్ నుంచి అండి. ఎక్కడెక్కడ? హైదరాబాద్? వైజాగ్ 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 నుంచా? వైజాగ్ లో ఎక్కడ ఉంటారు మీరు? టౌన్ కొత్త రోడ్ అండి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ అయిందండి, హౌస్ వైఫ్ అండి. ఓకే ఓకే, హోమ్ మేకర్ అనమాట. ఎంతమంది పిల్లలు? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంట్లో ఖాళీగా ఉన్న టైంలో బాబులండి. ఏంటండి? ఏం సోనియా గారు ఈ మధ్య రావడం లేదు సరిగా మీరు. అవును కదా, మమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మేము చాలా మిస్ అవుతున్నాం మిమ్మల్ని. చాలా నిజంగా 2-3 డేస్ కి నాకు ఎన్ని రోజులు అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. బట్ ఓకే, ఇక్కడ నుంచి మీకు ఎక్కడ గ్యాప్ కంటిన్యూస్ గా వస్తా. ఓకే ఓకే, మాట ఇచ్చారు తప్పకూడదు. మాట ఇచ్చారు, ఏదో 1-2 రోజులు మరి మీరు నన్ను ఎక్స్క్యూజ్ చేయాలి ఎప్పుడన్నా. ఓకే, ఏం సంగతిలో మంచి పాట పాడొచ్చు కదా మీరు. నాకు సాంగ్స్ ఏం రావండి. సాంగ్స్ ఏమి రావు, పోనీ జోక్ చెప్పండి. జోక్ చెప్పంటారా? సాంగే బెటర్ ఏమో అండి జోక్ అంటే. అయితే పాడండి, వెరీ గుడ్, మంచి డెసిషన్, పాడండి. ప్రియతమా ఈ వచట కుశలమా నే నిచట కుశలమే. నెక్స్ట్ చాలండి, నెక్స్ట్ లైన్ ఏ తాడేసి చాంతడేసి లాగాలేమో అని వెయిట్ చేస్తున్నాను నేను. మంచి పాట, ఇంకో లైన్ పాడొచ్చు కదా. సారీ, చాలా బాగుందండి. థ్యాంక్ యూ. టాపిక్ బాగా మారుస్తున్నారు. టాపిక్స్ మార్చడంలో మీరు ఎక్స్పర్ట్ అని నాకు అర్థమైపోయింది. నెక్స్ట్ లైన్ పాడితేనే చీర చూపిస్తాం మీకు, లేదంటే క్యాన్సిల్. ఓకే. ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే. ఊహలన్నీ వచ్చింది. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. ఓకే సోనియా, మీరు తొండి చేశారు నన్ను, నేను ఒప్పుకోను. నేను మీకు ఇచ్చిన ప్రామిస్ క్యాన్సిల్. బికాస్ మీరు ఒక లైన్ ఎగ్గొట్టి అలా పాడేసి మధ్యలో నన్ను కన్ఫ్యూజ్ చేసేసి చాలా చేసేసారు తెలుసా. అసలు మీరు ఏం చేశారో మీకు తెలుసా? నాకు చీర ఇవ్వద్దు కానీ నువ్వు రోజు కనిపించి చాలు. ఓకే, మీరు ఆ మాట అన్నారు కాబట్టి చీర వద్దు అని నేను ఎందుకు ఊరుకుంటాను చెప్పండి. ఖచ్చితంగా శారీ విన్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇచ్చేస్తాను. సో ఫస్ట్ అయితే మనం చాలా రోజులైంది అసలు, నాకు కాలు తగిలి కూడాను. అవునా? పోతున్నాను. ఏం కాదు, మీరు ఏం టెన్షన్ తీసుకోకండి. శారీ చూడండి, కరెక్ట్ ఆన్సర్ మీరు గెస్ట్ చేస్తారు అని నాకు అనిపిస్తుంది. 6th సెన్స్ అప్పుడప్పుడు బాగా పనిచేస్తుంది. ఇక్కడ ఉంటుంది కానీ పనిచేస్తుంది. ఓకే, మీకోసం విఘ్నేశ్వర సిల్క్స్ వారి బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్ డిస్ప్లే శారీ రెడీగా ఉంది, చూసేయండి. షిఫాన్లో ఒక శారీ చూస్తున్నాము. ఈ శారీకి చూసినట్లయితే ఇది డిఫరెంట్ కలర్స్ మిక్స్ అవుతూ వచ్చేసింది శారీ. ఇక్కడ ఫస్ట్ పళ్ళు పాటు నుంచి చూసినట్లయితే సెపరేట్ పళ్ళు కాకుండా డైరెక్ట్గా బోర్డర్స్ వచ్చి ఆ బోర్డర్స్ కూడా సేమ్ బ్లాక్ కలర్కి ఇక్కడ వెల్వెట్లో బోర్డర్స్ తీసుకోవడం జరిగింది. ఒక 2 ఇంచెస్ బోర్డర్ ప్లెయిన్ వెల్వెట్లో తీసేసుకున్నారు. అండ్ శారీ అంతా మాత్రం ఇలా ప్యాచ్ వర్క్ ఏదైతే ఉందో ప్యాచ్ వర్క్ కంప్లీట్ బ్లూ కలర్లోని, అలాగే మొత్తం అంతా పర్ల్స్తోని ఇలా రెండింటితోని ఫిల్ చేసి తీసుకున్నారు. అయితే దీంట్లోనే కుందన్స్ కూడా కనిపిస్తున్నాయి. అండ్ థ్రెడ్ వర్క్ జెరీ సిల్వర్లోని జరీ వచ్చిన ఒక థ్రెడ్ వర్క్ కూడా కనిపిస్తుంది. మ్యాంగో స్టైల్లో తీసుకున్నారు. ఇదే వర్క్ శారీ అంతా అక్కడక్కడ ఈ బంచెస్ మాత్రం వస్తూనే ఉంటాయి శారీలో. అండ్ కింద బోర్డర్స్ విషయానికి వచ్చినా కానీ అదే బోర్డర్స్ ఇక్కడ కంటిన్యూ అవుతున్నాయి. అయితే పళ్ళు పాటలోని ఈ బంచెస్ ఏవైతే ఉన్నాయో ఎక్కువ తీసుకున్నారు. అండ్ తర్వాత నుంచి బోర్డర్స్ చూసినట్లయితే ఇలా బోర్డర్కి అక్కడక్కడే ఇలా యాడ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఈ వర్క్ ఏదైతే ఉందో ప్యాచ్ వర్క్ విత్ కుందన్స్, అలాగే ఈ మోతీ వర్క్, కంప్లీట్గా థ్రెడ్ వర్క్, ఇవన్నీ కూడా అక్కడక్కడే యాడ్ అవుతుంటాయి బోర్డర్స్లో. అండ్ కలర్స్ విషయానికి వచ్చేసరికి ఇలా
ఇలా మిక్సింగ్లో వస్తున్నాయి అంటే బ్లాక్ కలర్, బ్లూ కలర్, గ్రీన్లోనే ఒక 2-3 షేడ్స్ ఇలా మిక్స్ అవుతూ ఈ శారీ అంతా ఇలా వస్తుంది. కంప్లీట్గా శారీ అంతా ఇలానే కంటిన్యూ అవుతుంది అనమాట. అయితే తర్వాత ప్రిల్స్లోకి వెళ్ళే చోట నుంచి మళ్ళీ ఇక్కడ ప్యాచ్ వర్క్ కంటిన్యూ అవుతుంది అనమాట. ప్యాచ్ వర్క్ ఇలా కంటిన్యూ అవుతుంది ప్రిల్స్లోకి వచ్చేసరికి. అయితే బ్లాక్ కలర్ కంటే గ్రీన్ కలర్, బ్లూ కలర్ కూడా ఎక్కువగా డామినేట్ చేస్తూ వస్తుంది. అండ్ దీంతో పాటుగా ఇక్కడ బ్లౌజ్ పీస్ చూసేసరికి రా సిల్క్ మెటీరియల్లో వచ్చింది. ఇది కంప్లీట్ బ్లాక్ ఇచ్చేసి దీని మీద కూడా ప్యాచ్ వర్క్ ఇవ్వడం జరిగింది అనమాట. ఈ ప్యాచ్ వర్క్ ఏంటి అంటే నెక్ కోసం ఇచ్చారు. దీంతో పాటుగా బోర్డర్స్ అయితే మాత్రం యాజ్ యూజువల్గా వెల్వెట్లోనే ఇక్కడ ఇచ్చేసారు హ్యాండ్స్ కోసం. సార్ చూసారు కదా అండి సారీ, మరి నేను మీకు ఆప్షన్స్ ఇవ్వనా? నాకు క్లూ ఇవ్వగలరా? డెఫినెట్ గా ఫస్ట్ అయితే ఆప్షన్స్ ఇస్తున్నాను. మీ ఆప్షన్ ఏ 2130, ఆప్షన్ బి 2230, ఆప్షన్ సి 2330, ఆప్షన్ డి 2430 and your time starts now. 2330. తక్కువ. ఇంకో ఆప్షన్ చెప్పండి. తక్కువ. 2230. తక్కువ తక్కువ అని చెప్పాను కదా, మిస్టేక్ ఏం లేదు, నేను మీకు హెల్ప్ చేశాను, బట్ మీరే కరెక్ట్గా అది గ్రాస్ప్ చేయలేకపోయారు. 2130 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కనుక చెప్పండి బ్యూటిఫుల్ సారీ నిలబెట్టి ఎనీవేస్ నైస్ నాక్ యూ బెటర్ లైక్ నెక్స్ట్ టైం మీరేం ఫీల్ కాకుండా మళ్ళీ నాకు కాల్ చేసి సోనీ నేను కాల్ చేశాను చూసావా అని చెప్పాలన్నమాట. మరొక లక్కీ కాలర్. హలో. హలో. హాయ్. హాయ్ అండి, బాగున్నారా? నేను చాలా బాగున్నాను, మీరు బాగున్నారా? చాలా బాగున్నానండి. మీ పేరు? యాంకరింగ్ చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ. మీ పేరు చెప్పండి. చాలా జ్యోతి. జ్యోతి గారు ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి అండి. ఓకే, హైదరాబాద్లో ఎక్కడ ఉంటారు? ఇక్కడ జియాగూడలో. ఏంటండి? జియాగూడలో అండి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు చెప్పండి? హోమ్ మేకరా? హోమ్ మేకర్ అండి. ఎన్నిసార్లు ట్రై చేసినా ఒక్కసారి కూడా శారీ రాలేదు. అయ్యో, మీ బాధని మీ ఆవేదనని నేను అర్థం చేసుకోగలను జ్యోతి గారు, అర్థం చేసుకోగలను. సీరియల్లో డైలాగులు చెప్తున్నాను అనుకుంటారే కానీ బట్ అర్థం చేసుకోగలను నేను. 2 times చేసినా ఆయన కూడా రాలేదు. జ్యోతి గారు ట్రై చేస్తూనే ఉంటాను. ట్రై చేస్తూనే ఉన్నారా? మరి ఏం చేద్దాం చెప్పండి, మీలాగా ఎంతమంది కాల్స్ చేస్తూ ఉంటారు కదా, సమ్ టైమ్స్ అడ్జస్ట్ అవ్వాలి తప్పదు, మన కోసం మన కోసం. అవునా? పాట పాడితే జోక్ చెప్పి రెండిట్లో ఏది చేసినా నేను మీకు గ్యాప్ లేకుండా శారీ చూపించేస్తా. ఓకే అండి. ఎంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు, నాలో అలజడి నీ చిరునవ్వు. హలో. 2 లైన్లో ఏదో కళ్ళు నీళ్ళు దుడిచారు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి గారు, నైస్ టాక్ టు యూ. చక్కగా పాడపడారు. మీకోసం విఘ్నేశ్వర సిల్క్స్ వారి బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్ డిస్ప్లే సారీ రెడీగా ఉంది, చూసేయండి. జార్జెట్లో ఒక శారీ చూస్తున్నాము. అయితే ఇది బాందిని స్టైల్లో కనిపిస్తోంది. అది వర్క్ అంతా దాని స్టైల్లో వచ్చేసి ఇక్కడ బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఇలా హెవీగా వర్క్ తీసుకున్నారు. అందులోనే గోల్డెన్ కలర్లో ఒక మిక్సింగ్ షిమ్మర్ టైప్లో వచ్చేసి ఒక బోర్డర్ వస్తుంది. దాంతోపాటుకి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్తో వచ్చిన మ్యాంగోస్ డిజైన్ కనిపిస్తుంది. అండ్ మోతీ వర్క్, కుందన్ వర్క్ మిక్సింగ్తో మిడిల్లో ఒక రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ కూడా ఇక్కడ కనిపిస్తోంది. ఇదంతా బ్యాక్గ్రౌండ్ చూసేసరికి మాత్రం రా సిల్క్లో బ్లూ కలర్ తీసుకున్నారు. అండ్ మళ్ళీ ఇన్నర్ లైన్లోకి వచ్చేసరికి అగైన్ గోల్డెన్ కలర్లో ఒక బోర్డర్ వచ్చింది. అండ్ శారీ అంతా చూసేసరికి మాత్రం ఇలా బాందిని స్టైల్ ఇందాక చెప్పాం కదా, ఆ కలర్స్ మిక్సింగ్లో కనిపిస్తుంది. బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్. అండ్ పైన బార్డర్స్ వచ్చేసరికి కొంచెం స్మాల్ బార్డర్లో వచ్చింది. ఇందాక పళ్ళులో చూసిన కలర్స్ కాంబినేషన్లోనే ఇక్కడ స్మాల్ బార్డర్ వచ్చేసింది. అండ్ కింద బార్డర్ చూసేసరికి ఈ శారీకి సేమ్ పైన ఇందాక ఏదైతే చూసాం బార్డర్, అదే బార్డర్ ఇక్కడ కూడా కనిపిస్తుంది. గోల్డెన్ కలర్లో ఎక్కువ హైలైట్ అవుతూ. అండ్ ఇది హాఫ్ అండ్ హాఫ్ శారీ. ఫస్ట్ ఇక్కడ బ్లూ కలర్, గ్రీన్ కలర్ ఈ రెండింటి మిక్సింగ్లో చూస్తున్నాం కదా. సో హాఫ్ నుంచి వచ్చేసరికి మాత్రం ఇలా జార్జెట్లో వచ్చేసింది. జార్జెట్ కాదు, ఇది మొత్తం అంతా బెనారస్ మెటీరియల్ వచ్చింది. ఈ బెనారస్లోనే సిల్క్ మిక్సింగ్లో వచ్చేసి ఇది మొత్తం దీని మీద చిన్న చిన్న బూటీస్ వచ్చేసాయి. అదంతా గోల్డెన్ కలర్లో వచ్చేసింది. అండ్ కింద బార్డర్ మాత్రం యాజ్ యూజువల్గా ఇందాక చూస్తున్న బార్డరే ఇక్కడ కూడా కంటిన్యూ అయిపోతుంది. అయితే ఫుల్ కాంట్రాస్ట్లో ఇలా పింక్ కలర్లో తీసుకున్నారు దీనికి హాఫ్ నుంచి వచ్చేసరికి. బ్లౌజ్ పీస్కి వచ్చేసరికి మాత్రం ఇందులోనే పింక్ కలర్లోనే మెటీరియల్ మారింది. అండ్ దీంట్లోనే సెల్ఫ్లోనే ఒక లైన్స్ లాగా కూడా కనిపిస్తున్నాయి. వెరీ షైనింగ్ మెటీరియల్ తీసుకున్నారు. మొత్తం ప్లెయిన్ ఇచ్చేసి దీంతో పాటుగా ఇందాక నుంచి శారీలో ఏదైతే బార్డర్ చూస్తున్నా అదే బార్డర్ ఇక్కడ హ్యాండ్స్ కోసం కూడా ఇచ్చారు. సో
సార్ చూసారు కదా అండి? చూసామండి, చాలా బాగుంది. హెల్ప్ చేయాలి చూడండి ఇప్పుడైనా. డెఫినెట్ గా నేనైతే ఫస్ట్ మీకు ఆప్షన్స్ ఇస్తున్నాను. మీ ఆప్షన్ ఏ 2300, ఆప్షన్ బి 2400, ఆప్షన్ సి 2500, ఆప్షన్ డి 2600. టైం స్టార్ట్స్ నౌ. చెప్పండి ఇప్పుడు, చెప్పండి. రాంగ్ ఆన్సర్. తక్కువ. ఇంకో ఆప్షన్ చెప్పండి. తక్కువ 2400 రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్ జ్యోతి గారు. సో జ్యోతి గారు బ్యూటిఫుల్ సారీ విన్నారండి. మరో లక్కీ కాలర్ రెడీగా ఉన్నారు. వెళ్ళేద్దాం. హలో 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 హలో. నేను ఒక్కసారి హలో అంటే 100 సార్లు అన్నట్లు తెలుసా, అందుకని ఇప్పుడు 100 సార్లు అనలేను కానీ ఒకసారి అంటాను. అడ్జస్ట్ అవ్వండి. హలో హలో, హాయ్ అండి, నమస్తే. మీ పేరు? విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు ఎక్కడి నుంచి? మచిలీపట్నం. ఏం చేస్తూ ఉంటారు? హోమ్ మేకర్ అండి. హోమ్ మేకర్. ఎంతవరకు చదువుకున్నారు మీరు? 10th అండి. 10th క్లాస్ చదివారా? అంతేనండి. ఓకే. అంటే మీరు చదువుకునేటప్పుడు మీ బుక్స్ అన్నిటి మీద వి లక్ష్మి అని రాసుకునేవాళ్ళు కదా? అవునండి కదా. వి.లక్ష్మి ముందు ఇంటి పేరుకు ఒక డాట్ మళ్ళీ. అవునవును. ఇంకేంటి సంగతులు? అండ్ బుక్స్కి అడ్డంగానేమో చెప్తాను వించలేదో విఎల్ అని రాసుకునేవాళ్ళు కదా? అంటే ఇంతకు ముందు వరకు వి లక్ష్మి అని రాసుకునేవాళ్ళు. ఈ ప్రోగ్రామ్స్ అవి ఫాలో అవుతూ టీవీ లక్ష్మిని అయిపోయాను అనమాట. టీవీ. ఓకే ఓకే. టీవీలో ఎక్కువ చూస్తారు కాబట్టి టీవీ లక్ష్మియా? అవునండి. సూపర్. కూడా మళ్ళీ టీవీ లక్ష్మి అయిపోయాను. అయ్యయ్యో, ఇప్పుడు మీరు టీవీ చూస్తూ టీవీ లక్ష్మి అంటే టీవీలో చేస్తూ మేము టీవీ సోని అయిపోవాలేమో ఇప్పుడు. అవును కదా. అలాగో మా ఇనిషియల్ వి ముందు ఒక టీ యాడ్ చేస్తా ఈసారి నుంచి. టీవీ సోనియా అని చెప్తా ఎవరికైనా రేపటి నుంచి. మీరు బాగా చెప్పారు టీవీ లక్ష్మి అని. ఇప్పుడు మా కోసం పాట పాడుతున్నారా, జోక్ చెప్తున్నారా? పాట పాడమంటారా? పాడండి. ఏదో ఒక రాగం తెలిసింది వేళ, నాలో గతమంతా కదిలేలా, నా చూపుల దారులలో చిరుతివ్వులు వెలిగేలా, నా ఊహల ఊయలలో చిరునవ్వులు చిలికేలా, జ్ఞాపకాలి మైమరపు జ్ఞాపకాలి ఊసాకు, జ్ఞాపకాలి నీ కొలుపు జ్ఞాపకాలి నిట్టూర్పు, ఏదో ఒక రాగం తెలిసింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా. సూపర్ ఆసమ్. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ టీవీ లక్ష్మి గారు. మీకోసం విఘ్నేశ్వర సిల్క్స్ వారి డిస్ప్లే సారీ రెడీగా ఉంది, చూసేయండి. జార్జెట్లో ఒక శారీ చూస్తున్నాము. ఈ శారీ చూస్తున్నట్లయితే లైట్ వెయిట్ వచ్చేసింది. అండ్ దాంతోపాటుగా ఇక్కడ పళ్ళు పాటు నుంచి చూస్తున్నట్లయితే సెపరేట్ పళ్ళు కాకుండా డైరెక్ట్గా బోర్డర్స్ వచ్చాయి. అది రా సిల్క్లో బ్లూ కలర్ ఫుల్ కాంట్రాస్ట్లో తీసుకున్నారు. ఎల్లో కలర్లో శారీ ఉంది. అయితే ఈ శారీ అంతా చూస్తున్నట్లయితే చిన్న చిన్న సర్వోస్కి స్టోన్స్ కూడా మొత్తం కంప్లీట్గా ఫిల్ చేశారు. అది కూడా మెరూన్ కలర్లో తీసుకున్నారు, సేమ్ కలర్లో కాకుండా. అయితే శారీ అంతా ఇలానే వస్తుంది. 2 సైడ్స్ బోర్డర్స్ బ్లూ వచ్చి కింద సైడ్ వచ్చేసరికి మాత్రం ఇలాగా పింక్ కలర్లో వస్తుంది. నియాన్ పింక్లో వచ్చేసి ఇదే కంటిన్యూ అవుతుంది అన్నమాట. శారీ ఇలా హాఫ్ వరకు ఈ శారీ ఈ రకంగా కంటిన్యూ అయిపోయి తర్వాత దీనికి చూస్తున్నట్లయితే ఇదంతా క్రషింగ్ స్టైల్లో వచ్చిందన్నమాట. క్రషింగ్లో బ్లూ కలర్, డార్క్ బ్లూ కలర్లోనే తీసుకున్నారు బోర్డర్స్లో వచ్చిన కలర్స్ని. ఇది కంప్లీట్ క్రషింగ్ తీసుకుని దీంతో పాటుగా ఇక్కడ చూసినట్లయితే బోర్డర్స్లో మళ్ళీ ఈ నియాన్ పింక్తో పాటుగా బ్లూ కలర్ కాంబినేషన్, ఈ రెండింటి మిక్సింగ్లో ఇలా ట్రిపుల్ బోర్డర్ లాగా ఇచ్చేసారు. అండ్ శారీ అంతా మిగతా హాఫ్ అంతా ఇలానే కంటిన్యూ అవుతుంది బ్లూ కలర్లో వచ్చేసి. తర్వాత బ్లౌజ్ పీస్కి వచ్చేసరికి మాత్రం చాలా డిఫరెంట్గా ఇచ్చారు. ఈ రకంగా తీసుకున్నారన్నమాట. అయితే ఇది సిల్క్ మిక్సింగ్లో తీసుకుని వెరీ స్మూత్ మెటీరియల్ తీసుకున్నారు. మొత్తం అన్ని మల్టీ కలర్స్లోనే ఇలా చెక్స్ స్టైల్లో తీసేసుకున్నారన్నమాట ఈ శారీకి. తర్వాత బ్లౌజ్ పీస్కి హ్యాండ్స్ కోసం చూసినట్లయితే ఇందాక చూసిన బోర్డర్స్ని ఇక్కడ కొంచెం స్మాల్ సైజులో హ్యాండ్స్ కోసం ఇచ్చేసారు. చూసారు కదా లక్ష్మి గారు, మన మీకు ఆప్షన్స్ ఇచ్చేనా?
ఆప్షన్స్ తో పాటు క్లూ కూడా. డెఫినెట్ గా అండి. మీ ఆప్షన్ ఏ 1625 రూపాయలు, ఆప్షన్ బి 1725, ఆప్షన్ సి 1825, ఆప్షన్ డి 1925. న్యూ టైమ్ స్టార్ట్స్ నా. ఫస్ట్ అయితే చెప్పండి. ఆప్షన్ బి 1725. కంగ్రాచులేషన్స్, ఆప్షన్ అవసరం లేకుండా కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు. లక్ష్మి గారు బ్యూటిఫుల్ సారీస్ విన్ అయ్యారండి. చాలా మంది కాలర్స్ కాల్ చేస్తున్నారు సారీస్ విన్నర్స్. ఎవరైతే సారీ విన్ అయ్యారో ప్లీజ్ మీరేం ఫీల్ అవ్వకండి, కాల్ చేయండి. బ్యూటిఫుల్ సారీస్ విన్ అవ్వచ్చు. హలో హలో హాయ్. హాయ్ సోనియా. హాయ్ నమస్తే. మీ పేరు? పేరు శాంతి, పెనుగొండ నుంచి అండి. శాంతి గారు ఎక్కడి నుంచి? పెనుగొండ, వెస్ట్ గోదావరి. ఇప్పటికి 3 times మిస్ అయ్యాం, మీరే హెల్ప్ చేయాలి. అయ్యో మొదట్లోనే 3 times అండి, చాలా బాధగా ఉంది. కానీ మళ్ళీ చేసా, మీ మీద నమ్మకం. అయ్యో అయ్యో అయ్యో, మీ నమ్మకానికి మా 1,00,00,000 రెట్లు అందనమాట. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రథసప్తమి శుభాకాంక్షలు. రథసప్తమి కదా ఈరోజు? నిజమే. అంటే రథసప్తమి అనేది అంటే కొంచెం ఎస్టాబ్లిష్ కాని పండుగ. అసలు ఎందుకు చేసుకుంటారు చెప్పండి అది? ఏంటండి రథసప్తమిని ఎందుకు చేసుకుంటారు చెప్పండి? పూర్తి వివరాలు తెలియదు కానీ నార్మల్ గా చేసుకుంటాను. మ్యారేజ్ తెలియదు కానీ కొత్త అమ్మ చేస్తే వెళ్దాం పెట్టుకోవడం వరకే. అదే అదే కదా, ఇప్పుడు అన్ని తెలుసుకోవాలి. అవును, మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ 1 year అవుతుందండి. కాదు కాదు, మ్యారేజ్ అయిందా మీకు అంటున్నా. అవును అయింది. ఓకే ఓకే. ఇంకా పండుగలు అమ్మ చేస్తే తెలుసుకోవడం అంటే ఇంకా పెళ్లి కాలేదేమో అనుకుంటున్నాను నేను. లేదండి. ఓకే, మంచి పాట పాడొచ్చు కదా. ఓకే. జగదానందకారకాయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదికవుగాక నీ పాలనయేక పావనముగాక. ఓకే, సూపర్ సూపర్. ఈ సినిమా డైరెక్టర్ ఎవరు తెలుసా మీకు? శ్రీరామరాజు డైరెక్టర్ ఎవరు? డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ పెద్ద ఐడియా ఉందండి. మూవీస్ చూడడం వరకే తెలుసుకోవాలి. హీరో తెలుసు కానీ పర్టికులర్ గా ఈ మూవీకి ఏంటి అనేది అంత ఐడియా ఉండదు. ఎన్నో మూవీస్ తెలుసుకోవాలి. బికాజ్ అంత కొంతమంది ఉంటారండి ఇండస్ట్రీలో, కొంతమంది గొప్ప వ్యక్తులు ఉంటారు, వాళ్ళ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందులోనూ వాళ్ళల్లో ఒక ప్రథమ స్థానంలో అందరూ ఇష్టం నాకు. బాపు గారు తెలుసుకోవాలి. బికాజ్ మిస్టర్ పెల్లం ఇలాంటి ఎన్నో సినిమాలు, నిజంగా ఒక హీరోయిన్ యొక్క కళ్ళని వాళ్ళ అందాన్ని చూపించాలి నిజంగానే బాపు గారి తర్వాత ఎవరైనా. తెలుసా బాపు గారు బాగా ఫేమస్ కదా, పెయింటింగ్స్ వేస్తూ ఉంటారు. తెలుసండి. డైరెక్టర్స్ కూడా చాలా మంది తెలుసు కానీ పర్టికులర్ గా ఏ మూవీకి ఏంటనేది అంత ఐడియా ఉండదు. తెలుసుకోండి, ఫ్యూచర్ లో బాగా యూజ్ అవుతుంది. ఇట్లాంటప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు టప్ ఆన్సర్ చెప్పచ్చు మీరు. ఓకేనా? ఓకే, నైస్ టాకింగ్ టు యూ. చక్కగా పాడపాడారు. థ్యాంక్ యూ సో మచ్. మీకోసం విఘ్నేష్ సువాస డిస్ప్లే సారీ రెడీగా ఉంది, చూసేయండి. జార్జెట్లో ఒక శారీ చూస్తున్నాం. జార్జెట్ ప్లస్ దీంతో పాటుగా ఇందులో క్రష్ మిక్స్ అవుతూ వచ్చేసింది. అయితే ఈ శారీకి ఫస్ట్ పళ్ళు పాటు నుంచి చూస్తున్నట్లయితే ఈ డిజైన్ ఎలా వచ్చింది అంటే, ఇక్కడ పళ్ళులో సెపరేట్గా పళ్ళు కాకుండా డైరెక్ట్గా బోర్డర్స్ వచ్చాయి. ఆ బోర్డర్స్ని కూడా మొత్తం లేస్ బోర్డర్స్ లాగా తీసుకున్నారు. ఆ లేస్ బోర్డర్స్లో గోల్డెన్ కలర్తో పాటుగా మొత్తం పింక్ కలర్ కూడా మిక్స్ అవుతూ వచ్చింది. వైట్ కలర్ లైన్ కూడా కనిపిస్తుంది. దీంతో పాటుగా అవుటర్ లైన్కి వచ్చేసరికి దీనికి ఫుల్ కాంట్రాస్ట్లో గ్రీన్ కలర్లో ఒక పైపింగ్ కూడా కనిపిస్తుంది. ఇదే స్మాల్ బోర్డర్ ఇటు సైడ్ కూడా కంటిన్యూ అవుతుంది. అయితే ఈ శారీకి 3 sides ఇదే బార్డర్ వస్తుంది అనమాట. అయితే శారీ మిడిల్లో అంతా చూసినట్లయితే ఈ సర్వస్కి స్టోన్స్ ఏవైతే ఉన్నాయో అవి డార్క్ పింక్ కలర్లో తీసుకుని మొత్తం శారీ అంతా ఫిల్ చేశారు. అయితే ఈ శారీ ఇలా హాఫ్ వరకు ఈ కలర్లో ఇలా కంటిన్యూ అవుతుంది. తర్వాత నుంచి చూసినట్లయితే ఇది క్రషింగ్ మోడల్ వచ్చేసింది. కంప్లీట్ క్రషింగ్ వచ్చేసి ఈ క్లాత్ కూడా చాలా స్మూత్గానే ఉంది. అయితే ఫుల్ కాంట్రాస్ట్లో గ్రీన్ కలర్లో ఇందాక పైపింగ్ చూసాం కదా, సో అదే కలర్ని ఇక్కడ హాఫ్ నుంచి తీసుకున్నారు. అయితే దీంతో పాటుకి ఇక్కడ ఈ స్కర్ట్ బోర్డర్ స్టైల్లో తీసుకున్నారు అంటే ఇక్కడ డబుల్ బోర్డర్ వచ్చింది. ఇదంతా ఫ్రిల్స్లోకి వచ్చేస్తుంది. ఈ ఫ్రిల్స్లోకి వచ్చిన బోర్డర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. 2 borders వచ్చాయి. అండ్ దీంతో పాటుకి ఇక్కడ శారీ అంతా మిగతా హాఫ్ అంతా కూడా ఇలానే కంటిన్యూ అయిపోతుంది ఈ కలర్లో. నెక్స్ట్ దీనికి బ్లౌజ్ పీస్కి వచ్చేసరికి ఇలా తీసుకున్నారండి. రన్నింగ్లోనే వస్తుంది. రన్నింగ్లో ఇలా బోర్డర్స్తో పాటుగా ఇచ్చేసారు. చూసారు కదా
సారీ మరి నేను మీకు ఆప్షన్స్ ఇవ్వనా? మీరు క్లూ ఏంటంటే బాబోయ్ స్టార్ట్ చేసిన నుంచి క్లూ 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 అంటారు. క్లూ ఇస్తాం, ఫస్ట్ అయితే ఆప్షన్స్ ఇవ్వాలి కదా మీకు. ఓకే ఆప్షన్స్ ఇవ్వకుండా క్లూ ఇచ్చినా ఏం చేసుకుంటారు చెప్పండి ఓకే కదా. అందుకని ఫస్ట్ మీకు ఆప్షన్స్ ఇస్తున్నాను నేను మీకు. మీ ఆప్షన్ ఏ 2300, ఆప్షన్ బి 2400, ఆప్షన్ సి 2500, ఆప్షన్ డి 2600 అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 2400 అనుకుంటున్నానండి. రాంగ్ ఆన్సర్. ఇంకోటి చెప్పండి. ఎక్కువ తక్కువ అండి ప్లీజ్. ఎక్కువ 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 2500. 2500 రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. సో బ్యూటిఫుల్ సారీస్ విన్ అవుతున్నారు కదా. లాస్ట్ లక్కీ కాల్ రెడీగా ఉంది. అందుకే లాస్ట్ లక్కీ కాల్ ఎవరు ఎక్కడి నుంచి కాల్ చేశారు, సారీ విన్ అవుతారా లేదా? లాస్ట్ లక్కీ కాల్ కదా, మరి చూసేద్దాం. ఆవిడ లక్ను పరీక్షించుకుంటున్నారు ఇప్పుడు. హలో 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 హాయ్ అండి, నమస్తే. మీ పేరు? హాయ్ హాయ్, మీ కాల్ కనెక్ట్ అయింది, ప్లీజ్ మాట్లాడొచ్చు. మీ పేరు? సోనియా గారు. నేనే. గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్. మీ పేరు? రాజేశ్వరి అండి. రాజేశ్వరి గారు ఎక్కడి నుంచి? ఇక్కడ సదాశివపేట అండి. సదాశివపేట. ఏం చేస్తుంటారు మీరు? మ్యారీడా? లేదండి, అన్మ్యారీడ్. అన్మ్యారీడ్ అయితే ఏం చదువుకుంటున్నారు? చదువుకోవట్లేదండి, నేను టీచర్. టీచర్, ఓకే ఓకే. అంటే ఏ సెక్షన్స్కి, ఏ క్లాసెస్కి, ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తూ ఉంటారు మీరు? అంటే ప్రైమరీ సెక్షన్కి టీచ్ చేయాలండి. ప్రైమరీ సెక్షన్కి టీచ్ చేస్తూ ఉంటారు. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాయ్, సి ఫర్ క్యాట్, ఇదే కదా? బాగుంటుంది కదా, బాగుంటుంది కదా. నేను 10th క్లాస్ అయిపోయాక అబ్బాయి చదువు ఎవరు చదువుతారా బాబు, చిన్నపిల్లలకు ట్యూషన్ అనే చెప్పుకుందాం, డబ్బులను వస్తాయి అనుకునేదాన్ని. కానీ మనం అనుకుంటాం ఏ ఫర్ యాపిల్, బి ఫర్ ఏ కదా చెప్పడం, అంటే చెప్పుతున్నప్పుడు తెలుస్తుందండి ఆ బాధ. అమ్మో, పిల్లలు చాలా చిన్న పిల్లలు కదండి. అవును, అల్లరి చేస్తూ ఉంటారు బాగా బాగా. చాలా వాళ్ళకి ఏమీ నేర్పించరికి జీవితం అయిపోద్ది. అవునండి. ఓకే, మంచి జోక్ చెప్తారా, పాట పాడుతున్నారా మీరు? జోక్ అండి? అబ్బో, నాకు జోక్స్ రావండి. అవునా? ఏబిసిడీలు ఎన్నో చెప్పండి. 26 అండి. నేనేం అడిగాను? ఏబిసిడీలు అడిగా. ఏబిసిడీలు 4 కదా, అంతా మీకు తొందర 26 అని చెప్పేశారు. 4 అయ్యి కదా. సారీ చూద్దామా మరి ఇప్పుడు? వెరీ గుడ్, ఏం చెప్పినా సరే అంట. అయితే సారీ చూద్దాం. ఓకే అండి. ఓకే, మీకోసం విఘ్నేశ్వర సిల్క్స్ డిస్ప్లే సారీ రెడీగా ఉంది, చూసేయండి. జార్జెట్ ప్లస్ షిమ్మర్ మిక్సింగ్లో వచ్చేసింది. ఇది మొత్తం క్రషింగ్లోనే వచ్చే సెల్ఫ్లో. అయితే ఈ శారీకి చూస్తున్నట్లయితే ఇది పింక్ కలర్లో వచ్చింది. ఈ పింక్ కలర్తో పాటు దీనికి బార్డర్స్ తీసుకున్నట్లయితే మాత్రం గోల్డెన్ కలర్లోని, అలాగే లైట్ గ్రీన్ బ్లూ మిక్సింగ్లో వచ్చిన ఒక మిడిల్ కలర్లో కూడా తీసుకున్నారు. ఈ 2 బోర్డర్స్ 2 కలర్స్లో వచ్చేసాయి. అండ్ ఇదే బార్డర్ ఇటు సైడ్ కూడా కంటిన్యూ అవుతుంది. శారీకి 3 సైడ్స్ ఇదే బార్డర్ వస్తుంది. శారీ మిడిల్లో అంతా చూస్తున్నట్లయితే కనుక దీని మీద సర్వస్కి స్టోన్స్ డార్క్ పింక్ కలర్లో ఒక క్రాస్ లైన్స్ లాగా తీసుకున్నారు. ఇదే బార్డర్ ఇలా కంటిన్యూ అయిపోతుంది. అయితే దీనికి కింద బార్డర్లో కలర్ కొంచెం చేంజ్ ఇచ్చారు. అంటే దీంట్లో ఇందాక చూసిన దాంట్లో మనకి గ్రీన్ కలర్ హైలైట్ అయితే ఇక్కడ కంప్లీట్ వైలెట్ కలర్లో ఇవ్వడం జరిగింది. కింద ఉన్న బార్డర్ ఏదైతే ఉందో అది. తర్వాత ఈ శారీ అంతా ఇలా హాఫ్ వర్క్ ఇలా కంటిన్యూ అవుతుంది ఈ కలర్లో. నెక్స్ట్కి వచ్చేసరికి ఇలా గ్రీన్ కలర్ ఇందాక బార్డర్లో చూసాం కదా, ఆ బార్డర్లో ఉన్న కలర్ ఇక్కడ మొత్తం క్రషింగ్లో వచ్చేసింది. క్రషింగ్లో ఈ మెటీరియల్ తీసుకుని ఇచ్చారు. దీంతో పాటుగా కింద చూసినట్లయితే మాత్రం ఈ బార్డర్ ఎలా అంటే కొంచెం బిగ్ సైజులో బార్డర్ తీసుకున్నారు. ఈ బార్డర్ ఎక్కువ శాతం పింక్స్లోనే వచ్చేసింది. ఒక డార్క్ పింక్ అండ్ వైలెట్ కలర్లో మిడిల్లో ఒక చెక్స్తో వచ్చిన డిజైన్ టైప్లో తీసుకున్నారు. ఇదే బార్డర్ ఇలా కంటిన్యూ అయిపోతుంది శారీ అంతా చూసినట్లయితే. అయితే బార్డర్లో ఏ డిజైన్ అయితే కనిపించిందో మనకి మిడిల్లో అదే పార్ట్ డిజైన్ ఇక్కడ బ్లౌజ్ పీస్లో కనిపిస్తుంది అన్నమాట. ఇలా బాక్సెస్ టైప్లో తీసుకుని ఇదంతా కంప్లీట్ మిక్సింగ్ కలర్స్లో ఇచ్చేసారు. పెయింటింగ్ టైప్ డిజైన్లో కనిపిస్తుంది అన్నమాట ఇది. తర్వాత దీనికి బ్లౌజ్ పీస్ కూడా హ్యాండ్స్కి డిజైన్ వచ్చేసరికి మాత్రం ఇలా చిన్న బార్డర్ని తీసుకున్నారు. సో చూసారు కదండి, మనం మీకు ఆప్షన్స్ ఇవ్వనా? చూసానండి. ఓకే అండి, మీ ఆప్షన్ ఏ 2070, ఆప్షన్ డి 2170, ఆప్షన్ సి 2270, ఆప్షన్ డి 2370 అండ్ న్యూ టైమ్ స్టార్ట్స్ నౌ. 170 అండి. రాంగ్ ఆన్సర్. ఎక్కువ ఇంకో ఆప్షన్ చెప్పండి. 2270.
సారీ అండి, సారీ నెక్స్ట్ టైం ఈసారి కాల్ చేసినప్పుడు బ్యూటిఫుల్ శారీ విన్నామండి. అండ్ ఎనీవేస్ బెటర్ లక్ నెక్స్ట్ టైం. సో వ్యూవర్స్, మరి మీకు కూడా విఘ్నేశ్వర సిల్క్స్ వారి అందమైన చీరలు సొంతం చేసుకోవాలంటే మరి ఈసీఐ దగ్గర ఉన్నటువంటి విఘ్నేశ్వర సిల్క్స్ వారి దగ్గర వెళ్ళిపోతే బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ మీరు సొంతం చేసుకోవచ్చు. మరి ఫెస్టివల్ సీజన్స్ సంక్రాంతి అంతా అయిపోయాయి, బట్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ మీకోసం వెయిట్ చేస్తున్నాయి. బట్ వెళ్ళి ఈ శారీ సొంతం చేసేసుకోండి. అండ్ బ్యాక్ టు బ్యాక్ 25% డిస్కౌంట్ కూడా నడుస్తుంది కాబట్టి హ్యాపీగా మీరు ఎంజాయ్ చేయొచ్చు అనమాట బ్యూటిఫుల్ శారీస్తో. అండ్ బ్యాక్ టు బ్యాక్ మీకోసం 5 సీరియల్స్ రెడీగా ఉన్నాయి. సో చూడండి, బాగా ఎంజాయ్ చేయండి.